హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నర్సరీ క్రియేటివ్స్. ఫ్రెండ్స్, ఇక్కడ నేను గ్యాక్ ఫ్రూట్ అనేది హ్యాండ్ పాలినేషన్ చేయబోతున్నాను. ఇక్కడ మేల్ ఫ్లవర్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. మేల్ ఫ్లవర్ అనేది ఈ విధంగా వస్తుంది. ఈ మేల్ ఫ్లవర్ సెలెక్ట్ చేసుకొని మేల్ ఫ్లవర్ని తీసుకెళ్ళి నేను ఫీమేల్ ఫ్లవర్ ఏదైతే ఉంటుందో దానికి పాలినేషన్ చేస్తాను. సో ఇక్కడ కనబడుతుంది కదా ఇది ఫీమేల్ ఫ్లవర్ అనమాట. ఫీమేల్ ఫ్లవర్ ఐడెంటిఫై చేయడం ఈజీ. కింద అనేది కాయ అనేది ఫ్రూట్ అనేది వస్తుంది. అప్పుడు ఈ ఫీమేల్ ఫ్లవర్ని పెటల్స్ అన్ని రిమూవ్ చేస్తున్నాను. మనం పాలినేషన్ చేయబోయే ముందు పెటల్స్ ఏమి ఉంచకూడదండి. పెటల్స్ అన్ని తీసేసేయాలి. రెండుటి పెటల్స్ తీసిన తర్వాతనే పాలినేషన్ అనేది చేయాలి. ఈ పెటల్స్ తీసిన తర్వాత మధ్యలో మనకు ఎల్లో కలర్ డాట్ లాగా కనబడుతుంది. ఆ ఎల్లో కలర్ డాట్ లాగా కనబడేదాన్ని ఈ ఫీమేల్ ఫ్లవర్కి కూడా సేమ్ అలాగే డాట్ లాగా ఉంటుంది. సో ఆ ఫ్లవర్ని ఈ ఫ్లవర్ని మ్యాచ్ చేయాలన్నమాట, పాలినేషన్ చేయాలి. సో ఈ విధంగా నేను చేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఈ విధంగా రఫ్ చేయాలి లైట్గా. ఈ విధంగా పాలినేషన్ చేసినట్టయితే మనకు కాయ అనేది సైజ్ రావడం అనేది జరుగుతుంది. ఇది పాలినేషన్ లేకుండా అనేది అయితే గ్యాక్ ఫ్రూట్ సైజ్ రావడం అనేది జరగదు. సో మనం ఖచ్చితంగా పాలినేషన్ అనేది కంపల్సరీ గ్యాక్ ఫ్రూట్కి అనేది. ఇప్పుడు పాలినేషన్ చేయకపోతే ఫ్రూట్ ఏ విధంగా వస్తుంది అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను ఈ వీడియోలో. వితౌట్ పాలినేషన్ మనకు ఫ్రూట్ అనేది డెవలప్ కాదు. నాకు ప్రస్తుతానికి ఒక ఫ్రూట్ వచ్చిందండి. నేను దాన్ని పాలినేషన్ చేశాను. సో తర్వాత ఫ్రూట్స్ వచ్చే వాటిలో కన్ఫ్యూజ్ కాకుండా నేను మార్క్ అనేది చేసుకుంటున్నా. నేను చేసిన ఫ్రూట్కు ఎంతవరకు ఇది సక్సెస్ అవుతుంది అనేది. ఇది 10 రోజుల తర్వాత మనకు ఫ్రూట్ అనేది ఇంత సైజ్ వచ్చిందండి. ఈ 10 డేస్కి ఈ ఫ్రూట్ అనేది సైజ్ ఈ విధంగా వచ్చింది. దాదాపు ఒక 150 గ్రామ్స్ అట్లా వెయిట్ అయితే పడుతుంది. ఇంతకుముందు నేను చెప్పాను కదా పాలినేషన్ లేకుండా ఫ్రూట్ ఏ విధంగా వస్తుంది అనేది. ఇక్కడ చూడండి, మనం పాలినేషన్ చేయకుండా ఫ్రూట్ అయితే డెవలప్ కాదు. ఈ విధంగా చిన్న స్టేజ్లోనే ఫ్రూట్ అనేది పండిపోయి డ్రై అయిపోయి రాలిపోతుందండి అది. ఇది ఇప్పుడు మీరు చూస్తున్న ఫ్రూట్ సైజ్ వచ్చేసి 25 డేస్ కండి. ఇది 25 డేస్ టోటల్గా మనకు ఫ్రూట్ రెడీ కావడానికి 65 డేస్ పట్టింది. మనము పాలినేషన్ చేసినప్పటి నుండి కౌంటింగ్ చేసుకుంటే కనుక నాకు టోటల్గా 65 డేస్లో ఫ్రూట్ అనేది రెడీ అయింది. ఈ ఫ్రూట్ కూడా మనకు 3 స్టేజెస్లో రెడీ అవుతుంది. ఫస్ట్ స్టేజ్ వచ్చేసి గ్రీన్ కలర్లో వస్తుంది. సెకండ్ స్టేజ్ వచ్చేసి ఎల్లో కలర్లో వస్తుంది. థర్డ్ స్టేజ్ వచ్చేసి రెడ్ కలర్లోకి వస్తుంది. రెడ్ కలర్లోకి వచ్చేప్పుడు మనకు ఫ్రూట్ అనేది రెడీ అయినట్టు ఐడెంటిఫై చేసుకోవచ్చు. దాదాపు నాకు ఒక ఫ్రూట్ వచ్చేసి 800 గ్రామ్ వచ్చింది. 800 గ్రామ్ అంటే దాదాపు ఒక 200 గ్రామ్ తక్కువ 1 kg. ఈ ఫ్రూట్కి చాలా మెడిసిన్ వాల్యూస్ ఉన్నాయి. ఈ ఫ్రూట్ క్యాన్సర్కి బాగా పనిచేస్తుంది. సో చాలా తక్కువ మంది తెలిసి ఈ ఫ్రూట్ గురించి, గ్యాక్ ఫ్రూట్ అనేది. సో ఇదండి ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మీకు గ్యాక్ ఫ్రూట్కి ఏ విధంగా హ్యాండ్ పాలినేషన్ చేయాలి అనేది మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సర్కిల్లో షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.